పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సరోగసి ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సాగించిన మోసాలు, అక్రమాలు అన్నీ ఇన్నే కావు. ఆ షాకుల నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు మరో దుర్మార్గం బయటపడింది. సృష్టి తరహాలో హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న సరోగసి దందా బయటపడింది. రూల్స్ కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ సెంటర్లపై పోలీసులు దాడులు చేసి అసలు గుట్టు రట్టు చేశారు. అక్రమంగా సరోగసి చేస్తున్న 6 క్లినిక్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లోనే సరోగసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్న భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఓ కాలనీలో అందంగా కనిపిస్తున్న ఈ ఇల్లును చూడండి. పైకి మాత్రమే ఇది ఇల్లు, కానీ లోపలకు వెళ్లి చూస్తే ఇదో పెద్ద సరోగసి సెంటర్. ఓ ముఠా ఇందులో కమర్షియల్ సరోగసి, ఇల్లీగల్ ఎగ్ ట్రేడింగ్ కి పాల్పడుతోంది. హైదరాబాద్లోని కొన్ని ఫర్టిలిటీ సెంటర్ల సహకారంతో 7 మహిళలు, ఓ వ్యక్తి కలిసి పెద్ద ఎత్తున ఈ అక్రమ సరోగసి రాకెట్ సాగిస్తున్నారు. పిల్లలు లేని జంటలను టార్గెట్ చేసుకుని అక్రమ దందా నడుపుతున్నారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి అలియాస్ లక్ష్మి గతంలో ఎగ్ డోనర్ గా, సరోగేట్ మదర్ గా పనిచేసింది. ఆ అనుభవం, పరిచయంతో ఈ అక్రమ దందాకు తెరతీసింది. అద్దె గర్భం దాల్చిన మహిళల్ని తన ఇంట్లోనే ఉంచుకుని హాస్పిటల్స్ నుంచి మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా తీసుకుంది. కమర్షియల్ సరోగసి చట్టవిరుద్ధమని తెలిసినా డోనర్లు, సరోగేట్ తల్లులు ఈ దందాలో ఉన్నారు. ఈ హాస్పిటల్స్ కూడా ఎవరెవరి నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు, వాళ్ళలో అది ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డిఎంహెచ్ఓ గారితో కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది, ఇంకా మిగతాది రావాల్సి ఉంది. అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది. నిందితుల దగ్గర నుంచి 6,47,000 రూపాయల నగదు, ఓ ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సరోగసి రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదయ్యింది. మిగతా గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ పేర్లు చెప్తున్నారు, కానీ అది వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసుకొని కానీ కన్ఫర్మ్గా ఆ హాస్పిటల్ ఏంటని చెప్పడానికి ఉండదు. సరోగసి యాక్ట్ 2021 ప్రకారం పర్మిషన్స్ ఉన్న వాటివి లిస్ట్ మా దగ్గర ఉంటుందండి. ఇల్లీగల్గా నడిపేవి అంటే త్రూ పబ్లిక్ కానీ త్రూ అదర్ సోర్సెస్ ద్వారా వచ్చిన వాటికి కూడా మేము రెగ్యులర్గా రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి లేనప్పుడు ఇమీడియట్గా సీజర్ చేయడం కూడా జరుగుతుందండి. ఈ ఇంట్లో కొన్ని హాస్పిటల్స్ ప్రిస్క్రిప్షన్స్ ను కూడా పోలీసులు గుర్తించారు. మాదాపూర్ కు చెందిన హెడ్జ్ ఫెర్టిలిటీ హాస్పిటల్, సోమాజిగూడలోని అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, బంజారా హిల్స్ లోని ఫెర్టీ కేర్ క్లినిక్, ఈవా ఐవీఎఫ్, అమూల్య ఐవీఎఫ్ సెంటర్, కొండాపూర్లోని శ్రీ ఫెర్టిలిటీ సెంటర్స్ తో ఈ అక్రమ సరోగసి దందాకు లింకులున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అరెస్ట్ అయిన వాళ్లంతా ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. ప్రధాన నిందితులది చిలకలూరిపేట కాగా మిగతా వాళ్లు విజయనగరం, రంపచోడవరం గ్రామాలకు చెందినవారు.